అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ఈ పదాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం కదా. కాని దాని అసలు అర్థమేంటి అని అడిగితే చాలామందికి కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ను చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ లాజికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాణంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం. ఫస్ట్, శాశ్వతమైన ప్రకృతి నియమం అంటే ఏంటి, ఆ తర్వాత ఈ జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది, అలాగే కర్మ, దేవుడు లాంటి కాన్సెప్ట్లను సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి, మరింత గొప్ప జ్ఞానం కాలక్రమేణా ఎలా మరుగునపడి మళ్ళీ ఇప్పుడు ఎలా వెలుగులోకొస్తోంది, ఫైనల్గా ఇదొక మతమా లేక అంతకు మించిన జీవన విధానమా అనే తేడాను స్పష్టంగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా సనాతన ధర్మం అనే మాటల అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. ఎందుకంటే సరైన పునాది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పదాలను విడదీసి చూస్తే సనాతన అంటే ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది, దానికి మొదలు లేదు, చివర లేదు. ఇక ధర్మం అంటే చాలామంది కేవలం రూల్స్ అనుకుంటారు, కాని అది కాదు. ధర్మం అంటే ప్రకృతి యొక్క సహజమైన నియమం, బ్యాలెన్స్, సరైన జీవన విధానం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? సనాతన ధర్మమంటే ఈ విశ్వం పనిచేసే శాశ్వతమైన నియమాలకు అనుగుణంగా మన జీవితాన్ని మనం జీవించడం. సింపుల్ గదా? ఈ ధర్మం అనే మాటని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గ్రావిటీని తీసుకోండి. అది ఒక ప్రకృతి నియమం. మనం దాన్ని క్వశ్చన్ చెయ్యం, అది అంతే ఉంది. సూర్యులు ఉదరించడం ఒక ధర్మం, నీరు పల్లానికి ప్రవహించడం ఒక ధర్మం. ఇలా ప్రకృతికి అనుగుణంగా జరిగే ప్రతిదీ ధర్మమే. అయితే చాలామంది దీన్ని ఒక మతం అనుకుంటారు. కానీ ఆలోచించండి, చాలా మతాలకు ఒకే పవిత్ర గ్రంథం, ఒక ప్రవక్త, ఖచ్చితమైన రూల్స్, ఒక స్టార్టింగ్ డేట్ ఉంటాయి. కానీ సనాతన ధర్మానికి ఇవేవీ లేవు. అందుకే దీన్ని మతం అనే ఫ్రేమ్లో చూడటం కంటే ఒక వే ఆఫ్ లైఫ్, అంటే ఒక జీవన విధానంగా చూడటమే కరెక్ట్. ఇదొక రూల్ బుక్ కాదు, ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. మరి ఈ జీవన విధానానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఎక్కడ్నించి వచ్చింది? ఇక్కడే అసలు విషయముంది. ఈ జ్ఞానం పరిశీలన ద్వారా కనుగొనబడింది. ఎవరో దేవుడొచ్చి చెప్పింది కాదు. ఇది ఎవరో ఒకరు రాసిన పుస్తకం కాదు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోని ఋషులు, యోగులు తమని తామే ఒక లాబొరేటరీగా మార్చుకున్నారు. వాళ్లు తమ శరీరాన్ని, మనసుని, శ్వాసని, చివరికి ఈ విశ్వంలో రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ని చాలా లోతుగా గమనించారు. ఆ అబ్జర్వేషన్ నుంచే వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం లాంటి అద్భుతమైన జ్ఞానం పుట్టింది. ఇదంతా ఒక ఇంటర్నల్ రీసెర్చ్ ఫలితం. అందుకే దీనికి గుండెలాంటి సూత్రమేంటంటే, ఇది నమ్మకం మీద నడిచే సిస్టమ్ కాదు, అనుభవం మీద నడిచే సిస్టమ్. అందుకనే ఇది ఎప్పుడూ గుడ్డిగా నమ్మండి అని చెప్పదు. దానికి బదులుగా స్వయంగా ప్రయత్నించి, పరీక్షించి, మీ అనుభవంతో తెలుసుకోండి అని ప్రోత్సహిస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా కామన్గా మిస్అండర్స్టూడ్ అయ్యే రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుందాం. అవే దేవుడు మరియు కర్మ. సనాతన ధర్మంలో దేవుడు అంటే ఆకాశంలో కూర్చున్న ఒక వ్యక్తి కాదు. అదొక చాలా పెద్ద కాన్సెప్ట్. దేవుడంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న ఒక శక్తి, ఒక యూనివర్సల్ ఎనర్జీ, ఒక కాన్షియస్నెస్ లేదా ఒక యూనివర్సల్ ఇంటెలిజెన్స్. మరి ఇంతమంది దేవుళ్ళు, దేవతలు ఎందుకు అనే డౌట్ రావచ్చు. సింపుల్, వీళ్ళంతా వేర్వేరు గాడ్స్ కాదు, ఒకే యూనివర్సల్ ఎనర్జీకి సంబంధించిన వేర్వేరు క్వాలిటీస్కి సింబల్స్ అనమాట. ఉదాహరణకి శివుడు చైతన్యానికి, విష్ణువు బ్యాలెన్స్కి, దేవి శక్తికి ప్రతీక. ఈ సింబల్స్ని ఉన్నది ఉన్నట్టు తీసుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. కాని వాటి వెనుకున్న ఫిలాసఫీని అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కర్మ. చాలామంది కర్మ అంటే మనం తప్పు చేస్తే దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనుకుంటారు. కాని అది అస్సలు నిజం కాదు. కర్మ అనేది పనిష్మెంట్ సిస్టమ్ కాదు, అదొక న్యాచురల్ లా, ఒక ప్రకృతి నియమం. సింపుల్గా చెప్పాలంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఇది ఫిజిక్స్ లా లాంటిది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అంతే. ఇంత లోతైన జ్ఞానం మరి కాలక్రమేణా ఎలా కనుమరుగైపోయింది? ఇంకా విచిత్రమేంటంటే ఇప్పుడు మళ్ళీ అదే జ్ఞానం ఎలా రీడిస్కవర్ చేయబడుతోంది? ఈ జర్నీని ఇప్పుడు చూద్దాం. ఇంత గొప్ప జ్ఞానం ఎలా బలహీనపడింది? దీని వెనక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విదేశీ దండయాత్రలు,
నలందా లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలను నాశనం చేయటం, లక్షల కొద్దీ తాళపత్ర గ్రంథాలను తగలబెట్టడం, వీటన్నింటికన్నా ముఖ్యంగా వలసవాద పాలనలో మన జ్ఞానాన్ని వెనకబాటుతనం, మూఢనమ్మకాలు అని మనమీదే రుద్దడం జరిగింది. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే అసలు శాస్త్రాల సారం పోయి కేవలం పైపై విషయాలే మిగిలాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనసుని, శరీరాన్ని, ఆత్మని ఏకం చేసే యోగా కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్గా మారిపోయింది. మన లోపలి చైతన్యాన్ని అన్వేషించే ధ్యానం జస్ట్ ఒక స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ అయిపోయింది. పూర్తి జీవన విజ్ఞానమైన ఆయుర్వేదం ఏదో ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా చూడబడుతోంది. అసలు లక్ష్యం పక్కకు పోయి సైడ్ బెనిఫిట్స్ మెయిన్ అయిపోయాయి. అయితే ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది. మనం ఏ జ్ఞానాన్నైతే తక్కువ చేసి చూశామో, ఇప్పుడు మోడర్న్ సైన్స్ దాని విలువను గుర్తించడం మొదలుపెట్టింది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి ఇప్పుడు సైంటిస్టులు ఏం కనుక్కుంటున్నారో తెలుసా? మన శ్వాస మన నర్వస్ సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేస్తోందో, మన ఆలోచనలు మన బాడీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో ప్రయోగాలతో ప్రూవ్ చేస్తున్నారు. వేల ఏళ్ల క్రితం యోగులు తమ అనుభవంతో చెప్పిన విషయాలనే నేటి సైన్స్ ల్యాబులలో కన్ఫర్మ్ చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ ఇప్పుడు ఆ ప్రాచీన జ్ఞానాన్ని కలుసుకుంటోంది. సో ఫైనల్గా సనాతన ధర్మాన్ని ఒక సంప్రదాయ మతం నుంచి ఏది వేరుగా నిలబెడుతుందో ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా అప్రోచ్లో ఉంటుంది. చాలా మతాలు స్థిరమైన నమ్మకాల మీద ఆధారపడతాయి. వాటి కోర్ ప్రిన్సిపల్ దీనిని నమ్మండి, అక్కడ ప్రశ్నించటానికి స్కోప్ తక్కువగా ఉండొచ్చు. కాని సనాతన ధర్మం దానికి పూర్తి ఆపోజిట్. ఇదొక ఓపెన్ సిస్టమ్. ఇది ప్రశ్నలను, అన్వేషణను ఎంకరేజ్ చేస్తుంది. దీని కోర్ ప్రిన్సిపల్ దీన్ని అర్థం చేసుకోండి. చూడండి, నమ్మకానికి అవగాహనకు మధ్య ఎంత తేడా ఉందో. అంటే చివరికిక్కడ ముఖ్యం గుడ్డిగా పూజలు, కర్మకాండలు చేయడం కాదు. వాటి వెనుకున్న బ్యాలెన్స్, ప్రకృతి నియమాలు, ఆ సూత్రాలను అర్థం చేసుకుని వాటిని మన లైఫ్కి అప్లై చేసుకోవడం. మరి ఈ అవగాహనతో జీవించడం వల్ల వచ్చే లాభాలేంటి? ఎప్పుడైతే మనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం మొదలు పెడతామో అనవసరమైన భయాలు, కన్ఫ్యూజన్ అవే తగ్గిపోతాయి. అసలు మనం ఎవరు, మన లైఫ్ పర్పస్ ఏంటి అనే విషయాలపై ఒక లోతైన క్లారిటీ వస్తుంది. ఇది బయటనుంచి వచ్చేది కాదు, మన లోపలి నుంచే పుడుతుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ జ్ఞానమంతటికీ అంతిమ లక్ష్యం అవగాహన అయితే, మన పర్సనల్ లైఫ్స్లో ప్రతి ఒక్కరం ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన ఆ ఒక్క విషయం ఏమై ఉంటుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.